నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి విశేషంగా శ్రావణ మాసం యొక్క వైభవం గురించి, శ్రావణ మాసంలో రాబోతున్న పర్వదినాల గురించి అడిగి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అయితే మనకి విశేషంగా ఇప్పుడు ఈ నలుగురు దేవతామూర్తుల్ని ఆరాధించే మాసమే శ్రావణ మాసం అన్నారు. ముఖ్యంగా శివారాధన సోమవారం. ఒక్కసారి ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు శివారాధన ఏ రకంగా చేయాలి? చాలా అద్భుతమైన ప్రశ్న అండి. ముందు మనం శివ పురాణాన్ని చదివినా దాన్ని అర్థం చేసుకున్నా శివ పురాణం ఆధారంగా శ్రావణ మాస వైభవం అనేది మనకు తెలుస్తుంది. అసలు శ్రావణ మాసంలో ప్రతిరోజు శివార్చన చేయమని శివపురాణం చెప్పింది. నిత్యం కూడా అసలు మనం ప్రతిరోజు ప్రతి సంవత్సరంలో ఉన్న ప్రతిరోజు చేసుకోవడం మంచిది. అలా కుదరని పక్షంలో విశేషంగా శ్రావణ మాసంలో నిత్యం చేసుకోవాలి. అది కుదరని పక్షంలో శ్రావణ సోమవారాలు చంద్రుడు శివుణ్ణి ఆరాధించి శివానుగ్రహం పొందడం చేత తనకున్నటువంటి శాపాలని ద్వారా, అంటే దక్షుడు ఇచ్చినటువంటి శాపం నుంచి విముక్తి పొందినట్టుగా మనకి శివపురాణం చెబుతోంది. అందుకనే శ్రావణ సోమవారాలు విశేషంగా ఉపవాస దీక్షలు, శివాభిషేకాలు ఉత్తర భారతంలో ప్రత్యేకంగా చేస్తారు. శ్రావణ సోమవారం ముఖ్యంగా పంచామృతాలతో శివాభిషేకం చేయాలి. అదే ఇంటిలో చేసుకున్నట్లయితే కుడి చేతి బొటకన వేలకి మించకుండా ఉన్నటువంటి శివలింగం, ఆ శివలింగంలో కూడా ఏది అంటే మట్టితో చేసిన శివలింగం, లేదా స్ఫటిక శివలింగం, లేదా మనకి లభించేటువంటి పంచలోహాలతో కావచ్చు చేసేటువంటి ఆ శివలింగాలని మనం వాడుకుంటూ కుడి చేతి బొటకన వేలమే పెంచకుండా ఉన్నటువంటి శివలింగానికి ఇంటిలో పంచామృతాలతో అభిషేకం వంటివి చేసుకోవడం, ఈశ్వరుడికి సంబంధించినటువంటి చంద్రశేఖర అష్టకం కావచ్చు, రుద్ర నమక చమకాలు కావచ్చు, మీకు వచ్చినటువంటి మంత్రాలతో ఈశ్వరుని అభిషేకం చేసుకోవడం. ఓం హర 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 నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ రుణాయ చ నమ శంఘాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రేవధాయ చ దూర్రేవధాయ చ నమో హంత్రే శహనీయచే చ నమో రుక్ష్యేభ్యో హరిగేశేభ్యో నమస్థారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ నమ స్థీత్యాయ చ. అలా ఈశ్వరుడికి అభిషేకం అది చేసుకుంటూ, లేదా శివాలయంలో అభిషేకాలు వంటివి చేసుకుంటూ శ్రావణ సోమవారాలని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో శివానుగ్రహం వల్ల ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతుంది. శివుడు ముందు మన కోరికను ముందు ఇచ్చి తర్వాత పరీక్షిస్తాడు. ముందు ఆరోగ్యాన్ని లేదా మనకు కావాల్సిన ఐశ్వర్యాన్ని ఆయన ప్రసాదించే తర్వాత మనం ఎలా ప్రవర్తిస్తున్నాడో చూస్తాడు. శ్రీ మహావిష్ణువు ముందు మన యొక్క భక్తిని ప్రవర్తని పరీక్షించి తర్వాత మనకి కావలసినటువంటిది ఇస్తారు. సో ఈ రకంగా ఈశ్వరుని శ్రావణ సోమవారాలు అభిషేకం చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు విశేషంగా శివుణ్ణి బిల్వ పత్రాలతో కూడా అభిషేకిస్తే ఈ మాసంలో లక్ష్మీ అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది అంటారు. ఇది నమ్మచ్చండి? చాలా ఖచ్చితం అమ్మా. శివుడు యొక్క అనుగ్రహం ఉంటే, ఎందుకంటే కుబేరుడైన లక్ష్మీదేవి కూడా సోదరి కాబట్టి, ఆ యొక్క కుబేరుడు యొక్క అనుగ్రహం కలగాలన్నా శివుణ్ణి గనక బిల్వ పత్రాలతో ఎవరైతే పూజిస్తారో ముందు అభిషేకం చేసి గంగాజలాన్ని సమర్పించి బిల్వ పత్రాలతో పూజించినటువంటి వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.